రానున్న అజ్ఞాతవాస కాలంలో ఈ శాపం నీకు వరంగా పరిణమిస్తుంది. గడువు పూర్తి కాగానే నీ రూపాన్ని నీవు తిరిగి పొందుతావు. అమరేంద్రుల ఆశీర్వాదం. కన్న ప్రేమ కంటే నీ ప్రేమే గొప్పది బాబు. నిజంగా నా కూతురు అదృష్టవంతురాలు. కానీ నా కూతురికి మీ ఇంటి కోడలయ్యే అదృష్టం లేదు. మేము ఒప్పుకున్నా పందెం ప్రకారం హనీని వాళ్ళ కోడలు చేయకపోతే రెండూళ్ళు ఒప్పుకోవు. ఫలితం అనుభవించక తప్ప. ధర్మన్న గారు, మీరు మాట తప్పడానికి కారణం వాళ్ళు ధర్మం తప్పడమే కదా. కైక రాముణ్ణి అడవికి పంపమని వరం అడగడం రూలు ప్రకారం రైటే. కానీ న్యాయమా? కౌరవులు పాండవుని జోదంలో ఓడించి అడవులకు పంపించారు. రూలు ప్రకారం రైటే. కానీ ధర్మమా? ధర్మన్న గారు, మీరు పేకాటలో ఓడితే మీ కూతుర్ని వాళ్ళ ఇంటి కోడల్ని చేస్తా అన్నారు. రూలు ప్రకారం రైటే. కానీ వాడు మోసం చేసి గెలిచారు కదా. అంకిల్, హనీతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను. తన కష్టాలను కూడా పంచుకుంటాను. నా హనీని నేను తెచ్చుకుంటా. సుయోధనింటి నుంచి హనీని తీసుకురావడం అసాధ్యం. సంకల్పం ఉంటే అసాధ్యం సుసాధ్యం చేసుకోవచ్చు. టక్కుటమార గజకర్ణ గోకర్ణ మాయలు చేసి సామదాన భేద దండోపాయంలో ఏదో ఒక ఉపాయం చేసి మార్చి మతి తప్పించి గతి తప్పించి మమ్మల్ని అందరినీ ఒకటిగా చేసిన హనీని ఒక్క రక్త బొట్టు కూడా కింద పడకుండా వాడు మీకు అప్పగించేలా చేసి మా కొడలుగా చేసుకుంటాం. ఇంతకీ ప్లాన్ ఏంటి పాపా? కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు అవసరమైతే జ్యోత కౌశలంతో మురిపిస్తూ కాలక్షేపం చేస్తాను. బృహన్నల నామధారినై విరాట నగరంలోని అంతఃపురకాంతలకు ఆటపాటలు నేర్పుతాను. వలలుడనే పేర వంటలవాడినై విరాటుని పాకశాలలో చేరుతాను. ఈ నిర్ణయం ఏమిటి నకులా? రామగ్రంథి అనే పేరుతో అశ్వపాలకుడినే మెరుగుతాను. మరి నీ మాట ఏమిటి? నేను సైరంధ్రినై అంతఃపుర కాంతలను అలంకరిస్తూ గడువు చెల్లిస్తాను. గడువు తీరేలోగా మనలో ఏ ఒక్కరం బయటపడినా మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి. అందరూ ఈ మాటనే మనసులో పెట్టుకుని మరీ మెరగండి. మురారి గారు, ఆ సుయోధరికి ఎవరైనా మిత్రులు ఉన్నారా? ఒకే ఒక్కడున్నాడు, బురుడీ జమీందార్. రేపు వాళ్ళ ఇంట్లో పెళ్లి. సుయోధన నమస్కారం. ఓ జోద శిఖామణి, మీ రాక కోసం పేకలు ఎదురు చూస్తున్నాయి. ఆట అట్టు. ఓ పెళ్లి కాని నవ యువకుల్లారా, మీ రాక కోసం కోకలు ఎదురు చూస్తున్నాయి. పెళ్లి చూపులు ఇటు రండి. ఎవరయ్యా నువ్వు? వేషం విచిత్రంగా ఉంది. తూర్పు నడుగు సూర్యుడు చెబుతాడు, పశ్చిమాన్నడుగు వాయుదేవుడు చెబుతాడు, ఉత్తరాన్నడుగు కాలభైరవుడు చెబుతాడు, ఫైనల్ గా దక్షిణాన్ని అడగండ్రా, రాబోయే మీ మృత్యువు గురించి యముడు చెబుతాడు. మమ్మల్ని చూస్తే చావే బావరమంటాది. సరిగ్గా 14వ నిమిషంలో మీ అనంతములిద్దరిని మృత్యువు కబళించబోతుందిరా మూర్ఖులారా. జోగులేస్తున్నాడు మన గండమేందిరా? ఎవడ్రాయుడు? గ్రహచారం గంటా మారేతో గ్రహరాజ్ ఎంటర్ హోతా హై. క్షణ క్షణం ఏం జరుగుతుందో ప్రతి క్షణం చెప్పగలిగేవారు. సరిగ్గా 14 నిమిషాల తర్వాత మీరే ఆయన్ని వెతుక్కుంటూ వస్తారు. రమ్మి ఆటలో రాజ్యాలే పోగొట్టుకున్నవారు మీతో ఆడి గెలిచేవాడు ఎవడు మిత్రమా? గెలుపు నా ఇంటి పేరు. ఇంటి పేరు మార్చారా? నిన్నటిదాకా అందరం అలాగే అనుకున్నాం సుయోధన గారు. నిన్న రాత్రి ఒకరిని చూసాం. వాడు గెలుపుకు మారుపేరులా ఉన్నాడు. ఎక్కడుంటాడు వాడు? నేను చెప్పింది తన గురించే. గోపి, గ్యాంబ్లర్ గోపి. 24 hours 365 days, cards, clubs and casinos. నీ బాడీ గార్డ్ గెటప్ బాగుంది. ఓన్లీ థింగ్ మిస్సింగ్ ఆర్ దీస్ గ్లాసెస్. టేక్ ఇట్. థ్యాంక్ యూ సార్. కార్డ్స్ వే. ఆల్రెడీ వేసేసా. ఎప్పుడు పంచాడో నేను చూడలేదు. చెప్పాను కదా ఎమ్మ ఫాస్ట్ అని. గండం అంట గండం. అదే మన పైన చూడి పడద్దా? నువ్వు మొట్టేరా. వెళ్ళిపోతే వెళ్దాం పదరా. నువ్వు చాలా అదృష్టవంతుడవయ్యా బాబు. పెద్ద ప్రాణగండం తప్పింది. షో. అసలు నా టార్గెట్ మీలాంటి బచ్చాలు కాదు. పేకాట సమ్రాట్, పేకాట విభూషణ్, సుయోధనతోనే ఆడి గెలవడమే నా జయం. ఎవరండి మీరు? ఈయనే మీరు ఆడాలనుకుంటున్న సుయోధన గారు. అవునా? వాట్ ఆర్ యు సేయింగ్? ఓ మై గాడ్ సార్, వాట్ an honor, వాట్ a pleasure. సార్, చిన్నప్పటి నుంచి నాకు ఒక చిన్న కోరిక మీతో ఫోటో తీసుకోవాలి. 1 minute సార్. సుయోధన గారికి సమూజ్జి. సార్ ప్లీజ్ స్మైల్.
థ్యాంక్ యూ సార్ ఇంకా చాలు సార్ మిమ్మల్ని తుక్కు ఓడించాను నా లైఫ్ టైం అంబిషన్ తీరింది ఐఎమ్ గోయింగ్ టు ఆగు రిటైర్ దోస్త్ 14 రోజుల్లో మా ఇంట్లో పెళ్లి అదయ్యేంత వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. నేను నీతో ఆడి గెలవాలి. ഞാൻ സത്യം മേനൻ സ്പെഷ്യാലിറ്റി ലഡ്ഡു ఇది ఇంకా షుగర్ రాలన్నట్టుంది. చాలా బాగుంది. మీరు ఒక్కరే నీ చేశారా ഇല്ല എന്റെ അസിസ്റ്റൻസിന്റെ കൂടെ బాగుందా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఆవిడ లడ్డు ఆ, లడ్డు మరి తీసుకెళ్ళి వాడుకోండి. వస్తావా? దేనికి వీళ్ళ ఇంట్లో పెళ్లికి వంట చేయడానికి. అవునవును, అందుకే. వస్తాను సారు థ్యాంక్ యూ మహారాజు గారు క్షమించండి, మిమ్మల్ని చాలా అవమానపరిచాం. మీరు చెప్పినట్టే మాకు పెద్ద గండం తప్పింది. మీరు మా ఇంటికి వస్తే మిమ్మల్ని పూజిస్తాం, లేదంటే ఇక్కడే ప్రాణాలు వదులుతాం. వస్తా వాస్తు చూస్తా మీ గ్రహస్థితి గృహస్థితి పరిస్థితి మారుస్తా యమపాశం నాయనా నాయనా, నువ్వు మాకు జన్మనిస్తే వీరు మాకు పునర్జన్మనిచ్చారు నాయనా. ఇప్పుడే పెద్ద గండం నుంచి తప్పించారు నాయనా. నువ్వు కూడా గురువు గారు కాళ్ళ మీద పడు పడినాయనా. ఈ సుయోధన కాళ్ల మీద పడ్డమేంది? మాకెవరు వద్దు, పండి పండి. దోస్త్ దోస్త్ ఇది నీ కొడుకుల లైఫ్ అండ్ డెత్ ఇష్యూ. పేకలో మనకి లైఫ్ రానప్పుడు పక్కనోడేసే కార్డులో లైఫ్ ఎత్తుక్కుంటాం కదా. ఏదో పొడుస్తానంటున్నాడు కదా, రమ్మను ఏం పొడుస్తాడో చూద్దాం. పాప మీరందరూ బాగానే లోపలికి వెళ్ళిపోతున్నారు, మరి నా పరిస్థితి ఏంటి? అజయ్ తొందరపడకు. నువ్వు లోపలికి ఎప్పుడు ఎలా రావాలో అంతా ప్లాన్ చేసి ఉంచాను. రెడీగా ఉండు. ఇన్ని ఊరవతాలకి ఏంటేరా? ఆగండి ఏంటి మామా కీస్ తీసుకుపోతుంది రేయ్ నాయన్ని మొట్టమొదటిసారి మావా అందరూ అమ్మాయి